ఈ చదువు పాడుగాని చదువు గాని పెట్టినాడు ఎవడరా నాయన అచ్చరం మొక్కెక్కి సావట్లేదు. అసలైన చదువుకుంటేనే బతుకుతురా, లేకపోతే బతకలేరా? ఇట్లనే బతకాలనుకున్నోడికి కష్టం బతుకు. మనకేంది, మనం అట్లనే బతుకుతాం. అంగు ఆర్బాటాలు, వాడు అట్లా బతుకుతుండు, వీడు ఇట్లా బతుకుతుండు, వాడికి అన్ని ఎకరాలు వీడికి ఇన్ని కార్లు నేను లేకపోతే ఎట్లా బతికినా లైఫ్ లగ్జరీ బతికేగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ డెలివరీలు అవుతున్నాయి, అది కూడా ఫ్రీగా. డెలివరీ ఖర్చు అయిపోయింది. రేషన్ షాప్ కూడా రేషన్ బియ్యం ఇస్తారు, పప్పు ఇస్తారు, పంచదార ఇస్తారు. అడుగుకి పోయి ఒక మోపు కట్టెలు కొట్టుకొచ్చినంటే ఒక నెల తిరుగులేదు, గ్యాస్ ఖర్చు కూడా లేదు. పిల్లగాల స్కూల్ అంటావు, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, దమ్ముని చదువుకోవాలి. కానీ ఇంకా మనకేమైనా కంటికి చెవుకి కాలుకి ఏమైనా అయితే అప్పుడప్పుడు క్యాంపులు పెడతారు, మెడికల్ క్యాంపులు. ఆ క్యాంప్ యాడ్ పెడతారో కనుక్కున్నాం అంటే అది కూడా ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఇంకా దేనికి పని చేయాలి? తినడానికి రేషన్ బియ్యం ఇస్తారు, చూపించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, చదివించుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, అప్పుడప్పుడు ఏమైనా గట్టిగా అయితే చూపించుకోవడానికి మెడికల్ క్యాంపులు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా పోను రాజకీయ నాయకులు ఇంటికే 3 పూట్లు ఉండే పంపిస్తారు. ఎట్లా ఎవరైనా చుట్టాలు గట్ట ఫంక్షన్ పిలితే ఎట్లా ఆడవాళ్ళకి బస్ ఫ్రీ, మా ఏమని పంపిస్తా. ఏదో మనకు సాధనైనంత వరకు అడప పనులకపోతే చిన్న చిన్న ఖర్చులకు వెళ్ళిపోతాయి. అసలు మర్చిపోయినా ఇంకా వయసు అయిపోయేసరికి అట్ట పింఛన్ ఇస్తారు. సరే అట్ట చూసుకుని పుట్టిన ప్రతి ఓడు చావాల్సిందే. నేను 5 సంవత్సరాల ముందు చూస్తా, డబ్బులు ఉన్నాడు ఒక 5 సంవత్సరాలు ఎక్కువ పోతాడు అంతే. నీ ఒంటికి లేని ఆరాటం కాకపోతే ఏంది చదువులు తలకైన వచ్చేటట్టు.